గారు, అలాగే హరిరామ్ చౌదరి గారు కానీ కాపులంతా వీళ్ళు వెనకాల ఉన్నారని అనుకోవడం చాలా తప్పుగా భావిస్తున్నాం. అలాగే వారి అవసరాలను బట్టి వారి పార్టీలకు వెళ్తున్నారు తప్ప నిజంగా కాపులు గురించి అయితే నేను నాకు తెలిసినంత వరకు చాలా తప్పు చేస్తున్నారు, తప్పు జరుగుతుంది. అలాగే ఇప్పటికైనా ఆలోచించి మా కాపులకి మంచి చేయాలని, మంచి మనసు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆయా పార్టీలు కాపునాడు ముఖ్యంగా కాపు పెద్దల చుట్టూ తిరుగుతున్నాయి. మీడియా కూడా ఇప్పుడు కావాల్సినటువంటి హాట్ టాపిక్. కానీ మా గౌరవ అధ్యక్షులు పురంశెట్టి మంగారావు వారు చెప్పబోయింది కూడా ఏంటంటే, ఈ ముద్రాడ పద్మనాభం గారు కానివ్వండి, హరిరామ్ చౌదరి గారు కానివ్వండి, వారు కాపులకి ఉద్యమాల్లో మరి చక్కగా చేయటం అదంతా హర్షించదగ్గ విషయం. కానీ వాళ్ళు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కాపంతా ఒక్కసారి 10 లక్షల మంది మొత్తం పద్మనాభం గారు పిలుపుకి రోడ్డెక్కి కేసులు కట్టించుకుని జైలు తిరిగి పరిస్థితుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డు పడిపోయి మీటింగ్ అని పిలిచి కూడా అందరినీ ఎవరిని మాట్లాడకుండా ఆయన అనుకున్న వ్యూహం ప్రకారం వెళ్ళిపోయి రైలు రోకో, రాస్తా రోకో, రోడ్డు రోకో చేయటం, ఆ కేసులు భరించి యువతకి మంచి సందేశాన్ని ఇస్తారని అందరూ వెళ్తే ఆయన ఈ కేసులు కట్టించి పంపించారు. ఈ రోజు నాడు మళ్ళీ నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి అదే రకంగా హరిరాజు గారు కూడా కేఎస్ఎస్ అని కాపు సంక్షేమ సంఘం పెట్టారు. ఇదేదో కాపులు ఉద్ధరించడానికి అనుకున్నాం, ఇంతకే వాళ్ళ అబ్బాయి గారు సీట్ కోసం అనుకున్నా, మొన్న అర్థమైంది. వాళ్ళ అబ్బాయి గారు ఏమో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన అనుకున్నట్టు పార్టీలో ఆయన అనుకున్నట్టుగా ఆయన సీట్లు దక్కి ఉండదు, అందుకని ఆయన వెళ్ళిపోయారు. కానీ ఈ కాపునాడు పార్టీలకు అతీతం. మాది ఏ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మేము నిలదీస్తాం. మొన్న నారాలో లోకేష్ గారు పాదయాత్ర అమలాపురం నుంచి వెళ్తుండగా మరి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్బిరెడ్డి సురేష్ గారు వినతిపత్రం ఇచ్చారు ఇదే డిమాండ్స్తో. వారి సమాధానం లేదు, ఆ పార్టీ ప్రతినిధులు ఎవడో కనీసం పలకరించలేదు. మరి జనసేన పార్టీలో మన జనసేన పార్టీ అధినేత మరి గౌరవ కొన్నివేల పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మరి ఎంతో కష్టపడతారు, ప్రజలకు ఏం చేద్దారని వచ్చారు. మరి ఆయన కూడా కాపుల గురించి ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఆయన కాపుల ఒక్కరి గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ముద్రాడ పద్మనాభం గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, హరీష్ గారు, మన హరిరామ్ చౌదరి గారు కానివ్వండి, మరి ఈ యొక్క పార్టీలు పరంగా వారు కాపులందరూ వారి వెనకాల అనుకోవడం చాలా పొరపాటు. ఇది ప్రజల మనోభావాలు, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందో ఆ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కాపునాడు పనిచేస్తుంది. ఆ కాపునాడు కూడా దానికి ఎవరైతే ఏ ప్రభుత్వంలో కాపునాడికి ఈ రిజర్వేషన్లు ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లో ఇస్తారో తక్షణమే చెప్తారో వారికి మా కాపునాడు మరి ఉంటుందని చెప్పేసి, కాపునాడు మద్దతు ఉండదని చెప్పేసి మరొకసారి మా డిమాండ్ని మరి నెరవేర్చాలని అన్ని పార్టీలు కోరుతూ, పద్మనాభం గారు లాంటి వాళ్ళు, హరిరాజు గారు లాంటి వాళ్ళు స్వార్థపూర్ణమైనటువంటి రాజకీయాలకి కాపు కులం ఎవరో కూడా స్పందించొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మా అధ్యక్షుల వారి అనుమతితో తెలియజేసుకుంటున్నాను. ఎనలేని ఘనతనిచ్చిన అవుతాం. ఎందుకంటే అలాంటి చారిత్రకమైనటువంటి కాపునాడికి ఒక దిక్సూచి లాంటి, ఒక చిరునామా లాంటి, ఒక రోల్ మోడల్ కాపునాడికి ఒక ఐకాన్. ఇవాళ కాపునాడికి పురంశెట్టి మంగారావు అనే సీనియర్ గారు ఒక ఐకాన్ లాంటి వ్యక్తి. ఆయన యొక్క కాపునాడు యొక్క సేవలను కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సార్ కొద్దిగా వెనక్కండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఏమండి వెళ్ళకొచ్చు వచ్చి బ్యాక్ ఇలా చూడాలి.